మీరు చెప్పేదాకా ఈ కోణం నేను కూడా ఆలోచించలేదు. ఎందుకంటే దానిలోకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ కూడా అందులో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఏమైనా చేసి ఉండొచ్చు అనే వాదనలు కూడా నాకు ఇప్పుడు మీరు అంటుంటే తప్ప నాకు కూడా అంత ఐడియా రావట్లేదు. బట్ జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే ఏదో ఫ్లైట్లో లోపమో లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఆ పైలట్ కాల్ రిఫ్యూజ్ చేసుకోకుండా సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని ఆలోచిస్తున్నారు తప్ప ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చు అని బహుశా మీరు చెప్పిన తర్వాతే ఈ కోణంలో ఆలోచించాలని నాకు కూడా అనిపిస్తుంది. అవునండి. అంటే ఒకవేళ ఇలా జరిగింది, ఇప్పుడు బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అంటే వీళ్ళకి వెంటనే న్యాయ సాయం అనేది అందుతుందా? ఒకవేళ ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ అనేది దానికి పవర్ఫుల్గా ఉందంటారా? 100% ఉందండి. 100% సిస్టమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో పనిచేస్తుంది అంటే అక్కడ జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే అందులో ఆప్షన్ వస్తుంది. మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ ఆప్షన్ మనం జర్నీ చేసేటప్పుడు ఏదైనా జరగకూడనే ప్రమాదం జరిగితే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అందరూ అనుకుంటారు. కానీ జనరల్గా ఫ్లైట్కు ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రమాదం, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్ డెఫినెట్గా అవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం, ఒక డొమెస్టిక్లో ఈ ప్రదేశం నుంచి మరో ప్రదేశం జర్నీ చేస్తున్నాం, అక్కడ మనం టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్తో పాటు కూడా ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ అడుగుతూ ఉంటాడు. మనం ఏంటంటే ఎక్స్పెన్స్ అవుతుంది కదా, టికెట్ కాస్ట్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో మనం ఇన్సూరెన్స్ ఆప్షన్ పెట్టుకోం. అయినప్పటికీ కూడా యాజ్ పర్ ద ఎయిర్ ఇండియా రూల్స్ కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి ఆ ఫ్లైట్ జర్నీ యొక్క ఆ టెక్నికల్ పారామీటర్స్ అంటే లీగాలిటీ బైలాస్ యొక్క రూల్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఆల్రెడీ రీసెంట్గా నాకు తెలిసి ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఆల్రెడీ వీళ్ళకి కావాల్సినటువంటి ఒక కాంపెన్సేషన్, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి కావాల్సిన ఇంత అనే ధర నిర్ణయించడం కాదు, కానీ ఒక కాంపెన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీకి అటువంటి వ్యక్తిని మళ్ళీ రాకపోయినప్పుడు కూడా ఎంతో కొంత ఒక కాంపెన్సేషన్, ఎంతో కొంత నష్టపరిహారం అనేది ఒక అమౌంట్ రూపంలో ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఒక కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆల్రెడీ గుజరాత్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేస్తారు, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేస్తారు. ఇది కాకుండా ఎస్పెషల్లీ ఎయిర్ ఇండియా నుంచి కూడా ఒక కాంపెన్సేషన్ కూడా భారీ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక లీగల్టీ ఎలా ఉంటుందంటే ఇది ఎవరు కావాలని చేశారా లేదా, ఇది ఏమైనా పొరపాటుగా యాక్సిడెంట్గా జరిగిందా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కానీ ఇదేమైనా ఇందులో పాకిస్తాన్ యొక్క కుట్ర కోణం ఏదైనా ఉండే పక్షం ఉంటే మాత్రం అది చాలా దారుణంగా యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. చిన్న సంఘటన పెద్ద సంఘటన విషయం పక్కన పెడితే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారతదేశం ఎలా రియాక్ట్ అయిందో మనందరం చూసాం. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మన ప్రభుత్వాలు కానీ మన త్రివిధ దళాలు కూడా ఎంత వీరోచితంగా ప్రతి ఒక్కడు కూడా ఇది నా దేశం, ఇది నా మాతృభూమి, దీనికోసం కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకు కూడా అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించడం మనం చూసాం. బహుశా ఈ కేసులో కండి ఈ యొక్క యాక్సిడెంట్లో కూడా ఏదైనా పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది అని కానీ తెలిసినట్లయితే కిట్టు గారు డెఫినెట్గా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే నాకున్నటువంటి అంచనా ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం డెఫినెట్గా ఇందులో పాకిస్తాన్ యొక్క కుట్రకోణ ఉండే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా అయితే అది మినిట్స్లో అవర్స్లో తెలియకపోయినప్పుడు కూడా గ్రాడ్యువల్గా మెల్లగా తెలిసే అవకాశం ఉంటుంది. దీని వెనక ఎవరైనా మేము పలానా ఉగ్రవాద సంస్థలు మేము ఉన్నాం, ఇందులో మేము పార్టిసిపేట్ చేసాం ఇప్పటిదాకైతే ఎవరు ప్రకటించినట్టుగా నాకైతే తెలియలేదు. బట్ తెలిస్తే మాత్రం భారతదేశానికి పాకిస్తాన్కి ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమని పరిస్థితుంది. ఇంకొకటి, ఎందుకు పాకిస్తాన్ ఈ రకంగా తీసుకునే అవకాశం రివెంజ్ ఎందుకు తెచ్చుకుందంటే మొన్న జరిగిన వారిలో ఎంటైర్ పాకిస్తాన్ ఏకాకి చేయడం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాల ముంగట, ఐక్యరాజ్య సమితి ముంగట పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయింది. భారతదేశం చాలా మద్దతు సపోర్ట్ అన్ని విధాలుగా లభించింది. ఇటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయింది. బహుశా ఈ రోజు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ అత్యంత భారీ విషాదకరమైన దుర్ఘటన ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా పాకిస్తానీ హస్తంగానే లేదా పాకిస్తాన్ దేశ సపోర్టు దేశాలు, టర్కీ ఇతర దేశాలు ఏమైనా సపోర్ట్ ఇందులో ఉంది అని మాత్రం కుట్రకోణం బయలుపెడితే ఇది బహుశా అత్యంత పెద్ద భారీ ప్రమాదం. అంటే ఈ ఎయిర్పోర్ట్ మన ఈ ఫ్లైట్ రాసే ఇటువంటి సంఘటన కాకుండా ఇంతకు మించినటువంటి అత్యంత ప్రమాదకర సంకేతాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి కిట్టు గారు. అంటే ఇట్లాంటి విమాన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో మన గతంలో చూసుకుంటే మన దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగినప్పుడు ఫ్లైట్ హైజాకులు కానీ లేకపోతే ఇలాంటి క్లాషెస్ కానీ ఇట్లాంటి జరిగినప్పుడు బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులకి శిక్ష పడిన సంఘటన ఏమైనా ఉన్నాయా రవీంద్రనాథ్? చాలా సందర్భాలు ఉన్నాయండి. అంటే శిక్ష అన్నది చాలా చిన్న పదం అండి యాక్చువల్గా కిట్టి గారు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారో, మీకు మీరు అన్నట్టుగా పైలట్ కావచ్చు లేకపోతే ఏదైనా టెక్నికల్, ఇప్పుడు ఈరోజు ఫ్లైట్ ఏంది మనం రీసెంట్గా చూసాం ఒరిస్సా దగ్గర ఒకసారి పెద్దగా భారీగా ట్రైన్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఒకేసారి ట్రైన్ యాక్సిడెంట్ రాత్రి మొత్తం అందరూ ఉన్నటువంటి సుమారు ఒక 150 మంది చనిపోయారు స్పాట్లో. ఇక్కడ టెక్నికల్ పారామీటర్లు జరిగినప్పటికీ కూడా శిక్షలో పడడం, దానికి ఉన్నటువంటి లీగల్ సెక్షన్స్, లీగల్ పారామీటర్స్, లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ
ఏదైతే అటువంటి చెయ్యాలనేటువంటి ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ఒక ఇంటెన్షన్, నేను ఈ రకంగా దుర్ఘటన చేయాలనేది ఏదైనా ఉగ్రవాద సంస్థ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, పైలట్ కావచ్చు, టెక్నికల్ పారామీటర్స్లో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, ఆ ఊహే మరలా ఇంకొక వ్యక్తికి ఇటువంటిది కలగకూడదు అనే విధంగా శిక్షలు కూడా పెరగాల్సిన అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా తెగించేసి ఉంటారండి టెర్రరిస్టులు. ఎలా ఉంటారంటే మా ఆత్మాహుతి దళాలు అంటారు, అంటే దేనికైనా తెగించేస్తారు, మా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు చేసే పనులు బహుశా ఇలాంటి ఉండొచ్చు. అయితే ఇది జరిగిందా, ఉగ్రవాదుల చర్య ఉందా లేదంటే మనకు కొద్ది గంటల్లో కన్ఫర్మేషన్ అవకాశం ఉంటుంది. మరలా మనం రేపు కూర్చున్నప్పుడు దీని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం వస్తుంది మన కిట్టి గారు. తప్పకుండా. అంటే ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుర్ఘటనలు జరిగిన తర్వాత విచారణ అనేది ఎలా జరుగుతుంది రవీంద్రనాథ్ గారు? విచారణ కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. డిపార్ట్మెంటల్ అంటే విత్ ఇన్ ద ఎయిర్ ఇండియా డిపార్ట్మెంటల్ బాడీస్ ఒక ఎంక్వైరీ బోర్డు పెడతాయి. అది కాకుండా ఏ ఎయిర్పోర్ట్లో జరిగింది, ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ మెజర్స్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ వాళ్ళు దీన్ని కూడా పూర్తిగా పించు టు పించు తీస్తారండి. ఇన్ని గంటల ఫ్లైట్ వెళ్ళింది, ఆ ఫ్లైట్ మనం మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు చూస్తాం, ఒకసారి ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఎంతమందిలో పార్టిసిపేట్ చేస్తారు, సుమారుగా ఒక 20 నుంచి 22 మంది సిబ్బంది ఒక ఎంప్లాయీస్ దాంట్లో వర్క్ చేస్తారు. అంటే ఒక ఫ్లైట్ మూవ్మెంట్ అయ్యి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యేదాకా ఈ పారామీటర్లో 25 మెంబర్స్ని కూడా పిలిచి ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా. ఇక విచారణ కార్యక్రమం అంటే దానికోసం జడ్జెస్, కోర్టులు, దానికోసం స్పెషల్ అథారిటీ బోర్డు ఏర్పాటు చేస్తారు. అది కాకుండా ఒక స్పెషల్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ కూడా బహిరంగంగా కాకుండా కాస్త ప్రతి ఒక్క పర్సన్ని దీని మీద సిఐడి విచారణ చేస్తారా, సిబిఐకి ఇస్తారా, సిబిఐ ఎంక్వైరీస్ ఎలా ఉంటుంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. బట్ మన దేశంలో అయితే ఇటువంటి జరిగేటప్పుడు సిబిఐ ఎంక్వైరీస్ చాలా సందర్భాలు జరిగింది. 96లో కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇంకొకటి లాస్ట్ అరౌండ్ 97, 99 సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఒకసారి మనకి మంగళూరు దగ్గర అత్యంత భారీ సంఘటన జరిగింది సార్. మంగళూరులో ఇదే విధంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ సందర్భంలోనే అది ఎలా ఉంటుందంటే ఆ మౌంటైన్ ఎడ్జ్ ఉంటుంది, ఎడ్జ్ దగ్గర ల్యాండ్ అవ్వాల్సిన టైంలో అక్కడ కూడా జరిగిన అత్యంత దారుణమైన సంఘటన. అక్కడ కూడా సుమారుగా ఒక 180 మంది పైబడి చనిపోయారు. 2009 అనుకుంటాను, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సో ఈ యొక్క ఫ్లైట్స్ దుర్ఘటనలను ఈ 100 సంవత్సరాల తర్వాత కూడా, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా సాంకేతిక తప్పిదాలతోటి ఒక ఫ్లైట్స్ క్రాష్ అవ్వడం, అందున ఇంతమంది ఒకేసారి ఒక మాస్గా చనిపోవడం అనేది అసలు వింటుంటేనే భయం అనిపిస్తుంది పరిస్థితి వస్తుంది నిజంగా. అంటే ఫ్లైట్స్ జర్నీ చేయాలా అన్నటువంటి స్థితి. అంటే ఇక్కడ కొంతమంది అంటారు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోండి. పాజిటివ్ నెగిటివ్ ఐడియాలజీ పక్కన పెడితే ఫ్లైట్ ఎక్కేటప్పుడు వాళ్ళ ఐడియాలజీ లోపల కూర్చున్న వాళ్ళ పరిస్థితి, ఒక మానసిక స్థితి ఎలా ఉంటుందండి. ఒక ప్రయాణికుడు తన ఫ్లైట్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి తనకున్నటువంటి అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని అక్కడ కూర్చున్న సందర్భంలో తనకున్న ఆలోచన, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాడు. అటువంటిది విత్ ఇన్ కొద్ది మినిట్స్లోనే ఇట్లా జరగడం అనేది చాలా దురదృష్టకరం. బట్ దీని మీద న్యాయ విచారణలు, ఎంక్వైరీస్, రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయి. బట్ నేను అనుకుంటున్న కుట్రకోణం మాత్రం దాగి ఉంటే మాత్రం నిజంగా ఏ దేశం పార్టిసిపేట్ చేసినా, లేదా ఏ ఉగ్రవాద సంస్థ పార్టిసిపేట్ చేసినా, ఏ తీవ్రవాద వ్యతిరేకులు ఏర్పాటు చేస్తే మాత్రం భారీ మూల్యం మాత్రం తప్పనిసరిగా తీసుకుంటారు కిట్టి గారు. అంటే ఇలాంటి